అందరికీ నమస్కారం. మేషరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరం శుభకార్యాలు బాగా చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. ధనస్థానం విషయంలో గురుగ్రహం మన సౌఖ్యం, కీర్తి, సౌభాగ్యం, ధనలాభం, వస్తులాభము, ఉద్యోగ ప్రాప్తి మరియు రాజ్యకేంద్రంలో శనిగ్రహం ఆరోగ్యం, వ్యాపార వృద్ధి, ధనలాభం, సంతాన ప్రాప్తి, కార్యసిద్ధి, నూతన వ్యాపార విజయం మొదలగు శుభ ఫలితాలను మరియు షష్టంలో కేతుగ్రహము ధైర్య సాహస బుద్ధి, శత్రునాశనం, శుభం, లాభం. మే నెల వరకు గురుబలం తక్కువగా ఉంటుంది. మే చివరి నుండి మెరుగుపడుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. మీ యొక్క అభిష్ట సిద్ధి కలుగుతుంది. మే నెల తరువాత విద్యార్థులకు విద్యాయోగం శుభప్రదంగా ఉంది. చదువులో మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఏకాదశంలో శని ఏకాగ్రతను ప్రసాదిస్తాడు. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు మెరుగుపడతాయి. ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని అనుగ్రహిస్తాడు. మంచి లాభాలతో కూడిన వ్యాపారం కోసం అనుకూలమైన సమయం. మీ సతీమణి గారితో కలిసి వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. మే నెల వరకు ధనలాభం సాధారణంగా ఉంటుంది. మే నుండి మీ వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి. అభివృద్ధి చాలా బాగుంటుంది. విద్యార్థులకు విదేశీ యోగం అనుకూలం తక్కువ. అక్కడ మీకు ప్రారంభ సమస్యలు వచ్చినా చివరికి మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు, దైవ కార్యాలకు అధికమైన సమయాన్ని కేటాయిస్తారు. మానసిక ప్రశాంతత కోసం దూర ప్రాంతాల ప్రయాణం అనుకూలిస్తాయి. భూ వ్యాపారం చేసేవారికి కొంత కష్టకాలం ఉన్న సమయం. భూములకు రేట్లు తగ్గిపోతాయి. గృహ, నూతన వాహన యోగాలు కలిసి వస్తాయి. బంగారం వ్యాపారం చేసి అధిక లాభాలు మిగులుతాయి. వివాహం కాని వారికి కళ్యాణ గడియలు మే నెల నుండి బలంగా ఉన్నాయి. జాలిపడి పెళ్లి చేసుకుంటే చిక్కుల్లో పడతారు. ఆరోగ్య సమస్యలు కొద్దిమేర పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. దూర ప్రాంతాలలో వ్యాపారం చేయడం కోసం కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్తారు. వ్యాపారం విస్తరించాలి అనుకునే వారికి తగిన సమయం కాదు. ఏప్రిల్, మే నెలలో పరీక్షలు ఉన్న విద్యార్థులకు చదువు మీద దృష్టి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే దక్షిణామూర్తి స్వామి స్తోత్రం చదువుకోండి. నూతన ఉద్యోగం కోసం వారికి ఈ సంవత్సరం మీకు కష్టానికి తగిన ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ. చాలా కష్టపడాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా వస్తాయి. రాజకీయ రంగంలో ఈ రాశి వారికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నా మీరు మీ నమ్మకాన్ని ఎక్కడా కూడా కోల్పోవద్దు. మీరు మహిళలకు సాధారణ ఫలితాలు కలుగుతాయి. వృత్తిలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ ఆలస్య అవకాశాలు. అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. అకారణంగా ధన నష్టం అయ్యే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు ఫలితం ఉండదు. కంపెనీ మరి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అతి తొందర వల్ల మంచి అవకాశం కోల్పోయే అవకాశం ఉంది. గుమస్తా ఉద్యోగం చేసేవారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీరు ఎప్పటి నుంచో నూతన వ్యాపారం చేయాలి అనుకునే వారికి సక్సెస్ ఉంటుంది. ప్రారంభంలో ఒడిదుడుకులు వచ్చినా మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. దీర్ఘకాలిక రోగాలు వారికి ఆరోగ్యం మీద దృష్టి అధికంగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోకపోవడంలో విఫలం అవుతారు. అందువల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శ్వాస సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉంది. కరోనా వచ్చిన వారు వైద్యుల సలహాలు తీసుకోవాలి. మానసికంగా ఉత్సాహంగా అధికంగా ఉంటుంది. నలుగురికి సమయంలో మీరు ముందుకు వెళ్తారు. సహాయం చేస్తూ ఉంటారు. మీరు అనవసరంగా వాగ్దానాలు చేస్తారు. సమస్యలు తెచ్చుకుంటారు. సంవత్సరము రాజకీయ అవకాశాలు మరియు వృత్తిపరంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి వివాహ శుభకార్యాల సమయం ఎక్కువగా కేటాయిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు కలవు. మానసిక ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. కోపం, ఆవేశాల వల్ల కొన్ని అనుకోని సమస్యలు వచ్చినప్పటికీ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సంవత్సరం మార్చ్ 29
2025 నుండి మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. శని ధ్యానం, శనిదేవుడి స్తోత్రాలు, శని పరిహారాలు చేసుకోవటం మంచిది.